Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. కాంగ్రెస్ రాజకీయం ఢిల్లీకి షిఫ్ట్ అయింది. ముఖ్య నేతలంతా ఇప్పుడు అక్కడే మకాం వేశారు. కేబినెట్ విస్తరణపై అధిష్టానంతో చర్చిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి ఇప్పటికే చెప్పారు. అటు కొత్త పీసీసీ చీఫ్ పైన సంప్రదింపులు కొనసాగుతున్నాయి. తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, కేసీ వేణుగోపాల్ సీఎం రేవంత్ తో భేటీ అయ్యారు. ఈసారి పీసీసీ చీఫ్ గా బీసీ నేతకు ఛాన్స్ ఇస్తారా లేక మరొక సామాజిక వర్గానికి అవకాశం దక్కుతుందనేది ఉత్కంఠ రేపుతోంది. ఢిల్లీ పిలుపుతో ఒక్కరొక్కరుగా ఆశావాహులంతా ఢిల్లీకి క్యూ కట్టడం కూడా ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. లోక్సభ ఎన్నికలు ముగియడం, పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పదవీ కాలం త్వరలో ముగుస్తూ ఉండడంతో గాంధీ భవన్ కి కొత్త బాస్ నియామకం ఇప్పుడు అనివార్యమైంది. టీపీసీసీ చీఫ్ పదవి కోసం చాలా మంది సీనియర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకీ అధిష్టానం మధ్యలో ఏముంది? కేబినెట్ విస్తరణ కంటే కొత్త పీసీసీ పైనే ఇప్పుడు ఎక్కువగా ఫోకస్ పెట్టారా? తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పదవీ కాలం వచ్చే నెల 7తో ముగియనుంది. ఆ తర్వాత టీపీసీసీ చీఫ్ ఎవరు? పార్టీని ప్రతిపక్షం నుంచి అధికారంలోకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి స్థాయిలో పనిచేయగలిగే వ్యక్తి ఎవరనే అంశంపై అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. ఎవరైతే నేతలందరినీ కలుపుకుని వెళ్లగలరనే దానిపై సమాచారం సేకరిస్తోంది. ఇందుకోసం పలువురు సీనియర్ల పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. పీసీసీ చీఫ్ పదవిపై చాలా మంది సీనియర్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ పీసీసీ రేసులో ఉన్నానని మనసులో మాట బయటపెట్టారు. మరో బీసీ నేత మధుయాష్కి గౌడ్ కూడా పీసీసీ చీఫ్ రేసులో ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఈ క్రమంలో వీళ్ళిద్దరూ సోనియా గాంధీని కలవడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కూడా ఆ పదవి తనకొస్తుందనే ధీమాతో ఉన్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వరనే వాదన బలంగా వినిపిస్తోంది. దీంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల నేతలు పీసీసీ చీఫ్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఎస్టీ సామాజిక వర్గాల నుంచి మంత్రి సీతక్క, బలరాం నాయక్ కూడా పీసీసీ చీఫ్ పదవి కోసం ప్రయత్నిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. టీపీసీసీ కొత్త చీఫ్ పై దీపాదాస్ మున్షి కీలక వ్యాఖ్యలు చేశారు. పదవీ కాలానికి గడువేం లేదన్నారు ఆమె. होने वाला है, खत्म वाली तो कोई बात ही नहीं पीसीसी टेन्योर का। पीसीसी टेन्योर कब खत्म होगा या कब से चालू होगा ये तो पार्टी का डिसीजन है। स्टेट पीसीसी का डिसीजन ऊपर से हाई कमांड करते हैं, तो ऐसे कोई टेन्योर नहीं है लाइक विधानसभा लोकसभा की 5 साल चलेगा उसके बाद बदलना पड़ेगा, ऐसे कोई बात नहीं। పదవీ కాలం ముగుస్తుండటంతో కొత్త అధ్యక్షుడిని నియమించాలని అధిష్టానాన్ని కోరానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2024 జూలై 7 తారీఖు 3 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. ఒక్కసారి పీసీసీ అధ్యక్షుడు నియామకం జరిగితే అది 3 సంవత్సరాలకు ఉంటుంది. కాబట్టి నేను కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారికి, జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారికి నా 3 సంవత్సరాల పదవీ కాలం పూర్తి అయ్యే లోపల నూతన పీసీసీ అధ్యక్షుడిని నియమించండి. నాకు ఈ బాధ్యత నుంచి తప్పించి సమర్థవంతమైన వాళ్లకు సామాజిక న్యాయంతో పాటు కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమించండి అని చెప్పి నేను ఆల్రెడీ అధిష్టానానికి విజ్ఞప్తి చేసిన. సీఎం రేవంత్ సహా పలువురు మంత్రులు, సీనియర్ నేతలు ఢిల్లీలో మకాం వేశారు. దీపాదాస్ మున్షి, కేసీ వేణుగోపాల్తో భేటీలు జరుగుతున్నాయి. అయితే భేటీల్లో మంత్రివర్గ విస్తరణ గురించి చర్చ జరుగుతోందా, లేదంటే నామినేటెడ్ పోస్టుల భర్తీపైన, అదీ కాదంటే పీసీసీ చీఫ్ ఎంపిక పైన అన్నది ఎవరూ బయటకు వెల్లడించడం లేదు. ఇది రేసు కాదు, గుర్రాలు కాదు. పార్టీలో ఏ పదవి ఖాళీ లేవు. ఏది ఎప్పుడు నిర్ణయం తీసుకుంటే అధిష్టానం తీసుకుంటుంది. మా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. దీంతో ఆశావాహుల్లో అంతకంతకు టెన్షన్ పెరిగిపోతోంది. చట్టసభల్లో లేని వాళ్లు, ప్రభుత్వంలో భాగస్వామ్యం లేని వారికి పీసీసీ చీఫ్ పదవిస్తే పార్టీకి ఎక్కువ సమయం ఇస్తారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎవరిని ఎంపిక చేస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.